ఇప్పుడు నువ్వు ఫుడ్ తినకపోతే నీకే నష్టం కానీ హౌస్ మేట్స్కి అయితే నష్టం లేదు కదా. ఇక్కడ హరీష్ గారు ఏంటంటే పవన్ కళ్యాణ్ క్యాప్టెన్సీ పోయినందుకు లైక్ భరణి గారు తనుజ గారే కదా లైక్ పవన్ కళ్యాణ్ హ్యాండ్తో సపోర్ట్ తీసుకున్నారని చెప్పేసి పాయింట్అవుట్ చేశారు కదా. సో దానికి ఇంకా వీళ్ళ మీద కొంచెం పర్సనల్ గ్రడ్జి పెట్టేసుకొని హరీష్ గారు వాళ్ళు చేసిన ఫుడ్ నేను తినను, తినకపోతే ఎవరికి నష్టము, నీకే నష్టము. అంతేగాని వాళ్ళకే మంచిగా బిగ్ బాస్ పంపిస్తారు ఫుడ్. ఇన్ కేసు ఏదైనా కొన్ని టాస్క్లు పర్ఫామ్ చేస్తే మీ ఓనర్స్లోనే ఎవరో ఒకరు ఇస్తారు వాళ్ళకైతే ఫుడ్. సో వాళ్ళకైతే నో ఇష్యూస్ అనమాట. ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సింది అయితే నువ్వే. ఇంకా ఆయన ఓన్గా ఫుడ్ అయితే ప్రిపరేషన్ చేసుకుని ఆయన తింటుంటారు. సో అప్పుడే బిగ్ బాస్ అయితే ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు, క్యాప్టెన్సీగా ఉన్నప్పుడు మీ ఓనర్సే ఫుడ్ వండుకొని తినడం అనేది లైక్ మీకు ఓకేనా కాదా అని చెప్పేసి. ఆమెకు అదే ఛాన్స్ దొరికిందే టైం అని చెప్పేసి ఆమె ఏమని చెప్తుంది, సంజన గారు మొత్తం అన్ని అంటే లైక్ కిచెన్ డిపార్ట్మెంట్లోను, క్లీనింగ్ డిపార్ట్మెంట్లోను, మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్లోనూ నేనే హెడ్గా ఉంటాను, నేనే టేక్ ఓవర్ చేసుకుంటాను అని చెప్పేసి అయితే ఆమె అయితే ఈజీగా ఒక రాయి అయితే వదిలేస్తుంది అనమాట. అంటే చాలామంది ఉంటారన్నమాట, ఒక చిన్న గ్యాప్ దొరికితే చాలు మొత్తాన్ని ఆక్రమించేదానికి అని చెప్పేసి. సో ఈ విధంగా సంజన గారు కొంచెం ఆ థాట్ ప్రాసెస్ నాకు కొంచెం చాలా బాగా నచ్చారనమాట. ఎందుకంటే చిన్న విషయాన్ని తను మొత్తం కూడా తను క్యాప్చర్ చేసుకోవడం అనేది. సో అది నాకు కొంచెం నచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని సంజన గారు ఏం చేశారు, టాస్క్ చెప్పాం కదా తను ఒక స్కిట్ చేయించింది అంతా చేత అని చెప్పేసి. సో అదే దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా కూల్ డ్రింక్స్ ఇస్తానని చెప్పేసి, మీరు ఎవరైతే బాటిల్ తెచ్చిస్తారో రిటర్న్ నాకు వాళ్ళకి అప్పుడు మాత్రమే ఈ కూల్ డ్రింక్స్ ఇస్తానని చెప్పేసి అయితే చెప్తారనమాట. సో అది ఎందుకు తీసుకున్నారు డిసిషన్ అంటే ఆల్రెడీ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో ఈ విధమైన జరుగుతుంటే లైక్ కిచెన్ డిపార్ట్మెంట్లో మీరు ఎందుకు చూసుకోవట్లేదు, ఇన్ కేసు తను ఓకే చెప్పిందంటే నెక్స్ట్ నామినేషన్స్లో తనకి ఎఫెక్ట్ అవుతుంది. సో తను ఆ విధంగా జరగకుండా చూసుకోవాలని చెప్పింది. సో తన మిస్టేక్స్ అనేది రెక్టిఫై చేసుకోవడానికి మాత్రమే కూల్ డ్రింక్స్ ఇవ్వకుండా లైక్ వాళ్ళ బాటిల్ రిటర్న్ ఇస్తేనే కూల్ డ్రింక్స్ ఇస్తాను అని చెప్పేసి అయితే తనైతే డిసిషన్ తీసుకుంది. ఇది నాకు కొంచెం 50% కరెక్ట్ అనిపించింది, ఒక 50% అయితే రాంగ్ అనిపించింది.